ముందుగా ఒక మూకుడు వేడెక్కించి కందిపప్పు మనం అన్నీ ఒకటే మెజర్మెంట్ తోటి తీసుకోవాలి. 3 రకాల పప్పులు. ఈ కందిపప్పు మనం వేయించుకోవాలి. ఇది చక్కగా కలుపుతూ వేయించుకోవాలి. కొంచెం ఎర్రబడే వరకు వేయించుకోవాలి. కందిపప్పు ఇలా వేగనిచ్చి దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే క్వాంటిటీతో శనగపప్పు వేయించుకోవాలి. శనగపప్పు కూడా ఇలా వేగగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మినపప్పు వేసుకోవాలి. మినపప్పు కూడా చక్కగా వేయించుకోవాలి. ఇలా మినపప్పు కూడా వేగినాక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పుట్నాల పప్పు వేయించుకోవాలి. ఇది వేపిన పుట్నాల పప్పే, కానీ 1 నిమిషం వేయించుకోవాలి. పుట్నాల పప్పు కూడా బౌల్లో నుంచి తీసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కడిగి ఆరబెట్టుకొని వేసుకోవాలి. ఇదైతే మా చెట్టుదే కరివేపాకు, అందుకే ఇంత లేతగా ఉంది. దీన్ని కూడా చక్కగా వేయించుకోవాలి. మనం బయట తెచ్చుకున్నదంటే ముందు కడిగి ఆరబెట్టేసుకోవాలి. నైట్ కడిగి ఆరబెట్టుకుంటే మార్నింగ్ వరకు అందులో తడి అంతా అయిపోతుంది. అప్పుడు మనం వేయించుకుంటే ఒకటికొకటి అంటుకోకుండా చక్కగా వేగుతుంది. కరివేపాకు కూడా ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు ఇలా మధ్యలోకి ముక్కలు చేసి వేసుకోవాలి. నేనైతే ఒక 20-25 వరకు వేసుకున్నాను. ఎవరు తినే కారాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా ఇలా చక్కగా వేగినాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఎండు కొబ్బరి పొడి, మనం పొడి ఉన్నది కాబట్టి నేను ఇప్పుడు డైరెక్ట్గా పొడి వేస్తున్నాను. లేదంటే ఎండు కొబ్బరి సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి అది కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వేడికి ఈ పొడి మగ్గిపోతుంది కాబట్టి ఇందులోనే వేసేస్తా. ఒక 2 స్పూన్లు ధనియాలు, జీలకర్ర 2 కలిపి వేయించిన పొడి. ఇవి కూడా మనకు పొడి లేకపోతే సెపరేట్గా వేయించుకొని వేసుకోవాలి. ఇవన్నీ పొళ్ళు కాబట్టి ఈ వేడికి మనకు మగ్గిపోతాయి. ఇలా ఒక 5 మినిట్స్ ఈ బౌల్ వేడి తగ్గిపోయే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా చల్లబడనివ్వాలి. ఎండుమిరపకాయలు చల్లబడే లోపల మనం ఒక 20-25 వరకు వెల్లుల్లి ఇలా పొట్టుతోటి ఇవి వేసి కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మొత్తం కచ్చాపచ్చగా మనం మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదా పప్పులు, కరివేపాకు, ఇవన్నీ మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. ఇలా పప్పులు వేయించుకున్నాక మనం ఎండుమిర్చి వేయించుకున్నాం కదా, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇవి ఇప్పుడు చల్లబడిపోయినాయి. ఇప్పుడు ఇది కూడా వేసేసి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపి మళ్ళీ మెత్తగా మనం మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకున్నాక మనం కచ్చాపచ్చగా చేసుకున్న వెల్లుల్లి ఉంది కదా, ఇది కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా దంచిన వెల్లుల్లి కూడా వేసి ఒకసారి ఇలా కలుపుకొని 1 నిమిషం మనం మిక్సీ పట్టుకోవాలి. చక్కగా కలుస్తుంది అంతా. ఇలా మిక్సీ పట్టిన ఇడ్లీ పొడిని మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లో వేసుకొని కొంచెం చల్లబడనివ్వాలి. మనం మిక్సీ ఇప్పుడే వేసాం కదా, కొంచెం చల్లబడినాక దీనికి మనం ఎయిర్ టైట్ మూత పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లబడిపోయింది. ఇలా పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఇడ్లీ పొడి ఒక్కసారి చేసి చూడండి. ఎంతో సింపుల్గా చేసే ఇడ్లీ పొడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసి చూడండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.